తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మహామాయ జానపద నవల వింటున్నామండి. రచన శ్రీ కనకమేడల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అది పాడుపడిన చిన్న దేవాలయం. ఒకప్పుడు ఆ దేవాలయం పెద్ద పూజా గృహంగా ఉండేదేమో, కానీ ఇప్పుడెవరూ ఆ దేవాలయానికి వెళ్ళి పూజలు చేయడం లేదు. పైగా ఆ దేవాలయంలో దయ్యాలు నివసిస్తున్నాయని కూడా ఒక వదంతి. అందుచేత అసలు ప్రజలు ఆ సమీపానికే రావడం మానేశారు. ఆ దేవాలయాన్ని గురించి అనేక రకాలైన వదంతులు కథల రూపంలో భవానీపురంలో వ్యాపించాయి. యమదూత, నర్మద గుర్రాల మీద ఆ దేవాలయం దగ్గరకు వచ్చారు. ఇద్దరు గుర్రాలను దిగారు. యమదూత ఖాళీని తీసుకుని ముందు దేవాలయంలోకి ప్రవేశించాడు. నర్మద కూడా అతని వెనకే లోపలికి వెళ్ళింది. లోపల బాగా చీకటిగా ఉంది. అది దేవాలయం అని తెలియని వాళ్ళు చాలామంది దానిని ఏ కొండ గుహో అని అనుకోవచ్చు కూడా. యమదూత తన దగ్గర ఉన్న ఒక కొవ్వొత్తిని తీసి వెలిగించాడు. దానిని దేవాలయంలో ఒక మూలగా ఉంచాడు. నర్మద ఆ వెలుగులో లోపల ఉన్న విగ్రహం వంక చూసింది. అది మహాకాళి భయంకర విగ్రహం. ఆ విగ్రహాన్ని అకస్మాత్తుగా చూస్తే ఎవరైనా జడుచుకుంటారనడంలో సందేహం లేదు. యమదూత, నర్మద నేల మీద కూర్చున్నారు. కాళీని మధ్యగా పడుకోబెట్టాడు యమదూత. ఈమెకు స్పృహ తెప్పించండి, నర్మద అన్నది. యమదూత కాసేపు సందేహించాడు. నేనే ఈమెకు స్పృహ తెప్పిస్తే అకస్మాత్తుగా నన్ను చూసి భయపడిపోతుంది. అందుచేత నేను దూరంగా ఉండడమే మంచిది. విగ్రహం వెనుకగా నేను విశ్రమిస్తాను. మీరే ఈమెకు స్పృహ తెప్పించి మాట్లాడండి అన్నాడు చివరికి. అతని మాటలకు నర్మద నవ్వింది. సరేనని తల ఊపింది. యమదూత లేచి వెళ్ళి విగ్రహం చాటుగా కూర్చున్నాడు. నర్మద స్పృహ కోల్పోయిన కాళీ వంక ఓసారి పరిశీలించి చూసింది. వెంటనే తన దగ్గర ఉన్న ఏదో మందును ఆమెకు వాసన చూపించింది. కాళీ కదిలింది. నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఎదురుగా కనిపించిన నర్మద వంక కాసేపు కళ్ళార్పకుండా చూసింది. తర్వాత లేచి కూర్చుంది. ఒకసారి దేవాలయం నాలుగు ప్రక్కలా కలయ చూసింది. చివరికి నర్మద వంక చూస్తూ ప్రశ్నించింది, మీరెవరు? నేనెక్కడున్నాను? నర్మద ఆ ప్రశ్నలు విని మందహాసం చేసింది. నేను నీకు శత్రువును కాదు, స్నేహితురాల్నే. శత్రువుల చేతిలో నుండి విడిపించి తీసుకువచ్చాను. ఇప్పుడే స్పృహ తెప్పించాను. నువ్వు నన్నెరగకపోయినా నేను నిన్నెరుగుదును అంది నర్మద. ఇప్పుడు నేనెక్కడున్నట్టు? కాళీ కళ్ళు మూసుకుంటూ అడిగింది. భవానీపురం ప్రాంతంలో. భవానీపురమా? కాళీ కళ్ళు పెద్దవిగా చేసి ఆశ్చర్యంగా నర్మద వంక చూస్తూ అంది. అవును. నర్మద నవ్వుతూ సమాధానం ఇచ్చింది. మీ పేరు? నర్మద. మీరెవరో తెలియజేస్తే సంతోషిస్తాను అంది కాళీ. నేనెవరో తెలియజేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు, కానీ ముందు నీ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవాలని నేను కుతూహలపడుతున్నాను. నేను నీకు స్నేహితురాలనేనని చెప్పానుగా. మహారాజాదులు భూగృహం బయట ఉన్నప్పుడు దాని ముఖద్వారాన్ని రహస్యంగా తెరిచింది నేనే. ఇంకా అనుమానంగా ఉందా? చెప్పు అన్నది నర్మద. కాళీ కాసేపు మౌనంగా నర్మద వంక చూసింది. ఎవరో కొత్త వాళ్ళని చూసి అనుమానించడం సహజమేగా. మీరు నాకింకా కొన్ని విషయాలు వివరంగా చెబితే తప్ప నేను మిమ్మల్ని నమ్మలేను అంది కాళీ. ఏం కావాలో అడుగు, చెబుతాను. మీరెవరో వివరంగా చెప్పాలి. సరే విను. మహామాయను గురించి నువ్వు వినే ఉంటావు. అనేక విచిత్ర గృహాలను కలిగి ఉండి వాటిని పరిపాలిస్తున్న మహారాణి. ఆమె నా అక్క. మధ్యలోనే కాళీ ఆశ్చర్యంగా అంది. మహారాణి మీ అక్క? నిజమా? అయితే ఆమె మాకు శత్రువు గదా. మీరు స్నేహితురాలని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు అర్థం కాకుండా ఉంది అన్నది. నర్మద నవ్వింది. ఆమె నా అక్క అయితే ఆమె మీకు శత్రువైనంత మాత్రాన నేను కావాలని ఎక్కడుంది? మా ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయాం. నమ్మకమైన కొందరు భటులు, అనుచరులు నాతో పాటు వచ్చారు. చెరువు మధ్యగా ఉన్న ఒక రహస్య మందిరంలో నేను ఉంటున్నాను. ఈ మాట వినగానే కాళీ మరింత ఆశ్చర్యపోయింది. ఆ రహస్య మందిరం మీదా? అందులోనే కదూ ప్రతాప్ కొన్ని రోజులు ఉంది? అవును, నర్మద సమాధానం ఇచ్చింది. అయితే ఇప్పుడు మీ మీద నాకు నమ్మకం ఏర్పడింది. నేపాళీ మిమ్మల్ని గురించి నాకు చెప్పాడు. మీరు మా శ్రేయస్కాములని విన్నాను. ధన్యవాదాలు. అయితే నాకు విషయం మీరు చెప్పాలి. అడుగు.
మీ అక్కకు మీకు శత్రుత్వం ఎందుకు ఏర్పడింది? నిర్మద నెమ్మదిగా సమాధానం ఇచ్చింది. శత్రుత్వం ఏమీ లేదు, అభిప్రాయ భేదాలు ఏర్పడినాయి అంతే. ప్రతాప్ జయంతులు బలవంతులైన రాకుమారులని మహారాణి విన్నది. వాళ్ళు చిత్రగృహాల రహస్యాలన్నీ గ్రహించి వాటిని స్వాధీనం చేసుకుంటారని ఆమె భయం. అందుచేత వాళ్ళని ఎలాగైనా మట్టుబెట్టి తానే ఈ చిత్రగృహాలను రాజ్యాన్నంతటినీ ఏలాలని ఆమె అనుకుంది. అది నాకేమాత్రం ఇష్టం లేదు. రాజకుమారుల జోలికి వెళ్ళడం అనవసరంగా నేను భావించాను. అక్కడే అభిప్రాయ భేదాలు ఏర్పడి మేం విడిపోయాం. చిత్రగృహాల భూగృహాల రహస్యాలు ఆమెకెంత తెలుసో నాకు అంతే తెలుసు. అప్పటి నుండి రాజకుమారులకు ఆమె హాని తలపెట్టింది. నేను వాళ్లకు సహాయం చేయదలుచుకున్నాను అన్నది నర్మద. ప్రతాప్, కిరణ్మయి ఆ భూగృహంలోకి ఎలా వచ్చారు? కాళీ అడిగింది. ఆ భూగృహం మహారాణికి సంబంధించింది. ఆమె మంత్రి సాధు ప్రతాప్ను, కిరణ్మయిని, లావణ్యను ఆ భూగృహంలో చేర్పించాడు. మీరా భూగృహాన్ని ముట్టడించగానే ఆ సాధు దాని ముఖద్వారాన్ని మూసివేశాడు. తర్వాత నేను ఆ ముఖద్వారాన్ని తెరిచాను. కానీ మీరు భూగృహం లోపలికి ప్రవేశించేసరికే మహారాణి అనుచరులు వాళ్లను సొరంగ మార్గం గుండా ఎక్కడికో తీసుకుపోయారు. మిమ్మల్ని బంధించింది కూడా వాళ్లే అంది. మహారాజాదుల్ని కూడా వాళ్ళు బంధించారా? లేదు. అయితే మహారాజు గారు ఎక్కడున్నారు? మంత్రిగారితో సహా స్వదేశానికి వెళ్ళారు. కాళీ ఇంకేమీ అడగలేదు. అడగడానికి ఆమెకి ఇంకేమీ సందేహాలు మిగల్లేదు. తన అనుమానాలన్నింటినీ ఇప్పటికే తీర్చుకుంది. ఇక నీ ద్వారా కొన్ని విషయాలు నేను తెలుసుకోవలసి ఉంది. చెప్పడానికేమీ అభ్యంతరం లేదు కదూ? నర్మద కాళీని అడిగింది. ఇంకా అభ్యంతరమా? కాళీ నవ్వుతూ అంది. అయితే మహారాణి అనుచరులు నిన్ను బంధించిన తర్వాత ఎక్కడికి తీసుకుపోయారు? ఆ సొరంగంలోకి నేను జయంత్ ప్రవేశించాం. సొరంగం చివర ఉన్న గది తలుపులు తెరిచి ఉన్నాయి. మేమిద్దరం దానిలో ప్రవేశించాం. అంతే. ఏదో ఘాటైన వాసన నా ముక్కును అదరగొట్టింది. నా కళ్ళు తిరగసాగాయి. తర్వాత ఏం జరిగింది నాకు తెలియలేదు. నేను స్పృహ కోల్పోయానన్నమాట. కాళీ కాసేపు ఆగింది. ఆ తర్వాత నిన్నెక్కడికి తీసుకువెళ్లారు వాళ్ళు? నర్మద అడిగింది. తర్వాత నాకు స్పృహ వచ్చేసరికి నేనొక రాజసభలో ఉన్నాను. అంత అందమైన రాజసభను నేను మరెక్కడా చూడలేదంటే నమ్మండి. ఎక్కడ చూసినా బంగారమే, నగలే, వజ్రాలే. అదే మహారాణి సభ. మధ్యనున్న రత్న ఖచ్చిత సింహాసనం మీద ఉన్నదే మహామాయ. ఆమెకు కుడిప్రక్క భవానీ మా చెల్లెలు. ఓ ప్రక్కగా పద్మాసనం మీద కూర్చుని ఉండే సాధు మహారాణికి మంత్రి. అతనికి కూడా ఈ విచిత్ర భవనాల రహస్యాలు తెలుసు అంది నర్మద. కాళీ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయకుండా ఉండలేకపోయింది. ఆమె ఆశ్చర్యానికి అంతులేకపోయింది. ఒక్క నిమిషం మౌనంగా ఉన్న తర్వాత ఇలా అంది. అక్కడే నాతో పాటు జయంత్ను, నేపాలిని కూడా చూశాను. కానీ నాకు స్పృహ వచ్చే సమయానికి ఆ ఇద్దరిని వాళ్ళు భటులు ఎక్కడికో తీసుకుపోతున్నారు. తర్వాత నేనొక్కదాన్ని ఆ సభలో మిగిలాను అంది. వాళ్ళు నిన్నేం చేశారు? నర్మద ప్రశ్నించింది. మహారాణి సింహాసనం ప్రక్కగా కొంచెం వయసు మళ్ళిన ఒక ఆమె నిలబడి ఉంది. ఆమె నా దగ్గరకు వచ్చింది. మందర అయి ఉండవచ్చు, నర్మద అంది మధ్యలో. కాళీ చెప్పుకుపోయింది. ఆమె నా దగ్గరకు వచ్చి ఒక కాగితం నాకిచ్చింది. దాని మీద సంతకం చేయమంది. నేను చెయ్యనన్నాను. ఆ కాగితంలో ఏం రాసి ఉంది? నర్మద అడిగింది. ఏమీ వ్రాసిలేదు, తెల్ల కాగితమే. దాని మీద తర్వాత వాళ్ళు ఏం రాయదలుచుకున్నారో తెలియదు. తర్వాత నేను సంతకం చేయననడంతో ఆమెకు పట్టరానంత కోపం వచ్చింది. నా వంక ఎర్రబడిన కళ్ళతో చూస్తూ సంతకం చేయకపోతే కలిగే ఫలితం తెలుసా అన్నది. నేను ఆమె మాటల్ని లెక్క పెట్టకుండా తెలుసు అన్నాను ముభావంగా. అంతటితో ఆమె ఆగ్రహం మిన్నుముట్టింది. మందర మహారాణి వంక తిరిగి, దీనిని మా ఇంటికి తీసుకువెళ్ళడానికి అనుమతినివ్వండి. అక్కడ చూస్తాను దీని సంగతి అన్నది. మహారాణి సరేనన్నట్టు తల ఊపింది. అంతే. ఆ తర్వాత మళ్ళీ నాకు స్పృహ లేదు. ఏం జరిగింది నాకు తెలియదు. తెలివి వచ్చేసరికి ఇక్కడ మీ ముందున్నాను అంటూ కాళీ ముగించింది. అయితే సందేహం లేదు, ఆమె మందర. ఆమెను నేను బంధించాను. ఇప్పుడు మా ఖైదులో ఉండి ఉంటుంది. ఆమె అనుచరుడొకతను నిన్ను ఆమె ఇంటికి తీసుకువెళ్తుండగా నేను విడిపించి ఇక్కడికి తీసుకువచ్చాను. విశేషాలు తెలుసుకుందామని స్పృహ తెప్పించాను అంది నర్మద. ఇప్పుడు నాకు నన్ను గురించిన విచారమేం లేదు. కానీ ప్రతాప్, కిరణ్మయి, జయంత్, లావణ్య, నేపాళి ఏమయ్యారో, ఎలాంటి బాధలు అనుభవిస్తున్నారో పాపం. వాళ్ళను విడిపించగల శక్తి నాకు లేకపోయింది.
అంది కాళీ విచారంగా. నువ్వు వాళ్ళను గురించి విచారించకు, వాళ్ళనందరినీ విడిపించే పని నేను చూస్తాను. వాళ్ళెటువంటి అపాయాన్ని ఎదుర్కోవలసిన అవసరం ఉండదనుకుంటున్నా అంది నర్మద. మీరు సామాన్యులు కారని నేను గ్రహించాను. రాజకుమారుల్ని కాపాడవలసిన బాధ్యత కూడా మీ మీద ఉంది. మీరు కూడా ఈ విషయంలో మరింత శ్రద్ధ చూపిస్తున్నందుకు ఆనందంగా ఉంది. నేను వెంటనే బయలుదేరి వెళ్ళి నా ప్రయత్నంలో నేనుంటాను అంది కాళీ. అలాగే కానీ నేను నా కర్తవ్యాన్ని నిర్వహించడంలో వెనుకాడను. ముందు నువ్వు మహారాజు గారి దగ్గరకు వెళ్ళి చితికిపోయిన ఆయన మనస్సుకు కొంత ధైర్యం చెప్పడం మంచిది అన్నది నర్మద. కాళీ సరేనన్నట్టుగా తల ఊపింది. అప్పటికి ఆ ఇద్దరి సంభాషణ ముగిసింది. మాట్లాడుకోవలసిన విషయాలన్నీ అయిపోయాయి. కాసేపటి వరకు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. తర్వాత నర్మద కాళీతో అంది, నువ్వు యమదూతను ఎరుగుదువా? కాళీ ఆశ్చర్యంగా నర్మద కేసు చూసి, ఆయన ఎవరో నాకు తెలియదు. ఒక భయంకరమైన వ్యక్తిని నేను చిత్రగృహం దగ్గర చూశాను అన్నది. ఆయనే యమదూత అన్నది నర్మద. ఆయనను మొదటిసారి చూసినప్పుడు నేను భయపడిపోయాను. కానీ తర్వాత ఆయన మాకు చాలా సహాయం చేయడంతో భయం తగ్గిపోయింది అంది కాళీ. ఆయన మీకెట్టి అపకారము చేసే వ్యక్తి కాదు. నువ్వు ఆయనను గురించి భయపడాల్సిన అవసరం లేదు. పైగా ఆయన మీకేమాత్రమైనా సహాయం చేయగలడు కూడా. ఆ సంగతి నేను ముందుగానే గ్రహించాను అన్నది కాళీ. సరిగ్గా అదే సమయానికి విగ్రహం వెనుక విశ్రమిస్తున్న యమదూత లేచి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. కాళీ అకస్మాత్తుగా అతన్నక్కడ చూసి ఆశ్చర్యపోయింది. నర్మద కాళీ వంక చూసి చిరునవ్వు నవ్వింది. యమదూత కూడా వాళ్ళ ప్రక్కనే కూర్చున్నాడు. తెల్లవారింది. భవానీపురంలో కోలాహలం చెలరేగింది. ప్రజలు ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. రాత్రంతా నిర్జీవంగా పడి ఉన్న నగరానికి ప్రాణం వచ్చింది. వీధులు అలంకారాలతో అందంగా ఉన్నాయి. నర్మద శివాలయం దగ్గరకు వెళ్ళి ఓసారి అటు ఇటు చూసింది. ఎడం ప్రక్కగా ఉన్న ఎత్తైన మేడ ఆమెను ఆకర్షించింది. ఆ భవనం చాలా పెద్దది. చుట్టూ విశాలమైన ప్రాంగణం ఉంది కూడా. ఎత్తైన ప్రహారీ గోడ ఆ భవనానికి కాపు కాస్తున్నది. నర్మద ఆ భవనాన్ని సమీపించింది. ముఖద్వారం దగ్గరకు వెళ్ళి నిలబడింది. గేటు దగ్గర నిలబడిన దర్బాను ఎవరికోసం అని అడిగాడు నర్మదని. ఇది మందర ఇల్లేనా? ఆమె ప్రశ్నించింది. అవును, నేను అర్జెంటుగా కపాళిని కలుసుకోవాలి. దర్బాను గేటు తెరిచి నర్మదను లోపలికి వెళ్ళనిచ్చాడు. ఆమె తిన్నగా ముందుకు సాగింది. భవన ద్వారాన్ని సమీపించింది. అక్కడ నిలబడి ఉన్న ఒక భటుడు ఎవరు కావాలి అని తిరిగి నర్మదను ప్రశ్నించాడు. కపాళిని కలుసుకోవాలి అంది నర్మద. అయితే ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి ఆయనకు చెప్పి వస్తాను అన్నాడు భటుడు. నర్మద అక్కడే నిలబడింది. భటుడు లోపలికి వెళ్ళాడు. ఆమె భవనం 4 వైపులా కలయ చూడసాగింది. ఇంతటి భవనాన్ని నిర్మించడం సామాన్యులకు సాధ్యం కాని పని. ఆమె తనలో తాను అనుకుంది. కాసేపటికి ఆ భటుడు తిరిగి వచ్చాడు. అతనితో పాటు మరో భటుడు కూడా వచ్చాడు. ఇతను మిమ్మల్ని ఆయన దగ్గరకు తీసుకువెళ్తాడు, వెళ్ళండి అన్నాడు ఆ భటుడు. నర్మద వెనుక వచ్చిన ఆ భటుడిని అనుసరించింది. చిత్రంగా నిర్మింపబడిన ఆ భవనాన్ని పరీక్షగా చూస్తూ నర్మద ఆ భటుడి వెనకే నడవసాగింది. చివరికి ఆ ఇద్దరూ ఒక గదిని సమీపించారు. లోపలికి వెళ్ళండి అన్నాడు భటుడు. నర్మద ఆ గది లోపలికి ప్రవేశించింది. లోపల ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతను నర్మద కోసమే ఎదురు చూస్తున్నట్టున్నాడు. కూర్చోండి అన్నాడా వ్యక్తి. నర్మద గదిలోకి రాగానే ఒక ఆసనం చూపిస్తూ నర్మద కూర్చుంది. ఆమె దృష్టి ఒకసారి గది 4 వైపులా ప్రసరించింది. మీరేనా కపాళి? నర్మద అడిగింది. అవును, మీతో మాట్లాడాలి. మాట్లాడండి, అభ్యంతరం ఏముంది? నేను మందర దగ్గర నుండి వస్తున్నాను. ఆమె నన్నిక్కడికి పంపింది. ఇప్పుడు ఆమె ఎక్కడుంది? నరేంద్ర మహారాజు గారి ఖైదులో. కపాళి ఉలిక్కిపడ్డాడు. ఎక్కడా? అతను తిరిగి ప్రశ్నించాడు. నరేంద్ర మహారాజు గారి బందిఖానాలో. అదెలా సంభవించింది? ఆమెనెవరు బంధించగలిగారు? ఇదంతా కొంచెం సావధానంగా చెప్పవలసి ఉంటుంది. చెప్పండి, వింటాను కపాళి ఆతృతగా అన్నాడు. మందర యమదూతను కలుసుకోవడం సంభవించింది. ఆ ఇద్దరి మధ్య కొంతసేపు సంభాషణ జరిగింది. మందరకు కోపం వచ్చి అతను అజాగ్రత్తగా ఉన్న సమయంలో అతనిని కత్తితో పొడిచి చంపింది. మందర యమదూతను చంపిందా? కపాళి మధ్యలోనే ఆశ్చర్యంగా అన్నాడు. అవును, ఇందులో ఆశ్చర్యమేముంది? యమదూత ఆమె చెప్పిన పని చెయ్యనన్నాడు. తన మాటను తిరస్కరించడంతో ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. అతనిని చంపివేసింది, అంతే.
తర్వాత కానీ అదే సమయానికి మంత్రవాది ఆ పక్కనే ఉన్న ఒక చెట్టుపై ఉన్నాడు. అతని అనుచరులు కూడా కొందరు ఆ ప్రాంతంలో దాగి ఉన్నారు. యమదూతను మందర చంపడంతోనే మంత్రవాది తన అనుచరులతో ఆమెను ఆక్రమించాడు. ఆమె ఖైదీ అయింది. కపాలి ఆశ్చర్యంగా నోరు తెరిచి వింటున్నాడు. నర్మద చెప్పుకుపోతోంది మామూలు ధోరణిలో. తర్వాత యమదూతను గురించి మందర మంత్రవాదితో చెప్పింది. అతను మీకు శత్రువే. అతనిని సంహరించినందువల్ల మీకే లాభం. నన్ను వదలండి, నేను మీకేమీ హాని చేయలేదు అంది. కానీ మంత్రవాది ఆమె మాటలను నమ్మలేదు. యమదూత తమకు శత్రువు అనడానికి సరైన రుజువు చూపించమన్నాడు. మందర 4 రోజులు గడువు అడిగింది. మంత్రవాది అందుకు అంగీకరించాడు. ఈ 4 రోజుల్లో ఆమె ఎట్టి రుజువు చూపించకపోతే మంత్రవాది ఆమెను యమలోకానికి పంపుతాడనడంలో సందేహం లేదు అంది నర్మద. ఇంతకీ ఆమె ఏమంది? మిమ్మల్ని ఎందుకు పంపింది? కపాలి అడిగాడు. యమదూత తన జీవిత చరిత్రను రాసుకున్న కాగితాలు ఈ ఇంట్లో ఉన్నాయట. అవి ఎక్కడున్నాయో మీకు తెలుసట. వాటిని తీసుకుని వెంటనే మిమ్మల్ని రాయదుర్గానికి రమ్మంది. మీరు ఆలస్యం చేస్తే ఆమె ప్రాణాలకే అపాయం. కపాలి ఒక్క నిమిషం మౌనంగా ఆలోచించాడు. తర్వాత నర్మద ముఖం కేసి పరీక్షగా చూశాడు. ఇంతకీ మీరెవరో చెప్పారు కాదు? అడిగాడు కపాలి. నా పేరుతో మీకేం పనిలేదు. నరేంద్ర మహారాజుకు నాకు శత్రుత్వం ఉంది. నేనేదో పని మీద తిరుగుతుంటే ఒక గదిలో మందిర కనిపించింది. కుతూహలం కొద్దీ నేనామె సంగతులు తెలుసుకున్నాను. చివరికి ఆమె నన్నిక్కడికి వెళ్ళమని కోరింది. నేనందుకు అంగీకరించి వచ్చాను అంది నర్మద. మీరు చెప్పిన విషయాలన్నీ నిజమని నేనెలా నమ్మగలను చెప్పండి? కపాలి అనుమానంగా అన్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకేమీ నష్టం లేదు. ఇవి మీ విషయాలు నాకు సంబంధించినవి కావుగా. నేను చేయాల్సిన పని చేశాను, చెప్పాల్సిన సంగతులు చెప్పాను. ఇక మీ ఇష్టం నవ్వుతూ నర్మద సమాధానం ఇచ్చింది. అది కాదు నేననేది. మందర మిమ్మల్ని పంపుతూ నాకు నమ్మకం కలగడం కోసం ఏదైనా గుర్తు చెప్పిందా అని కపాలి అన్నాడు. అవునవును, నేను ఆ సంగతే మర్చిపోయాను. కపాలి అడిగినట్టయితే మరా అని చెప్పమంది నర్మద అంది. ఈ మాట వినగానే కపాలి సంతోషంగా నవ్వాడు. అతని ముఖంలో సంతృప్తి కనిపించింది. ఇవాళ మీరిక్కడ మాకు అతిథులుగా ఉండవలసిందిగా కోరుతున్నాను. మీరు నా కోరికను మన్నిస్తే ఎంతో ఆనందిస్తాను. తర్వాత ఇప్పుడేదో చిన్న పని మీద నేను బయటికి వెళ్ళవలసిన అవసరం కూడా ఉంది. తిరిగి వచ్చేసరికి బాగా పొద్దుపోవచ్చు. రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం అన్నాడు కపాలి. నేను ఉండడానికి పెద్ద అభ్యంతరం ఏమీ లేదు. కానీ ముందు మీరు మందరను కాపాడే విషయం ఆలోచించవలసిందిగా కోరుతున్నాను అన్నది. నేను అదే పని గురించి ఆలోచిస్తున్నాను. ఇంకా ఆమెకు 3 రోజులు గడువు ఉందిగా. రేపు ఉదయం బయలుదేరినా నేను రేపు రాత్రికి రాయదుర్గం చేరుకోగలను. మా గుర్రాలు బలమైనవే అన్నాడు. సరే అన్నది నర్మద. అయితే మీకోసం ఒక గది ఏర్పాటు చేయిస్తాను. స్వేచ్ఛగా మీరిక్కడ ఈరోజు గడపవచ్చు. మీకేది కావలసినా చేయడానికి మా సేవకులు సిద్ధంగా ఉంటారు అన్నాడు కపాలి. నాకేమి అవసరం ఉంటుందిలేండి అన్నది నర్మద. అక్కడ ఉండి ఆ భవనాన్ని పరిశోధించే అవకాశం కలిగినందుకు ఆమెకెంతో ఆనందం కలిగింది. కపాలి ఆ గదిలోంచి బయటకు వెళ్ళాడు. కాసేపట్లోనే అతని ఆజ్ఞ మీద నర్మదకు విశ్రమించడానికి తగిన ఏర్పాట్లన్నీ చేయబడ్డాయి. ప్రత్యేకంగా ఒక గది ఆమెకివ్వబడింది. కపాలి ఆ గదిలోకి తిరిగి వచ్చాడు. మీకోసం గది ఏర్పాటు చేయబడింది. మీరక్కడ విశ్రాంతి తీసుకోండి. ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నారేమో కూడా. మా సేవకులు తీసుకొచ్చే పలహారాలు స్వీకరించండి అన్నాడు కపాలి. కపాలి ఆజ్ఞ ప్రకారం ఒక భటుడు నర్మదను ఆమె కోసం సిద్ధం చేయించబడిన గదిలోకి తీసుకుని వెళ్ళాడు. ఓసారి అటు ఇటు పరీక్షగా చూసి ఆమె గదిలో వాల్చి ఉన్న మంచం మీద కూర్చుంది. తానింకా అక్కడ ఏం చేయాలా అని నర్మద ఆలోచించసాగింది. అంతలోనే ఒక దాసి పలహారాలు తీసుకువచ్చింది. క్రితం రాత్రి కూడా సరిగ్గా ఆహారం లేదేమో. నర్మదకు ఆకలిగా ఉంది. వెంటనే ఆ పలహారాలను స్వీకరించింది. దాసి వెళ్ళిపోగానే తలుపులు దగ్గరగా వేసుకొని మంచం మీద మేను వాల్చి ఆలోచించసాగింది. చీకటి పడింది. ప్రొద్దుపోయింది. నర్మద భోజనం చేసి తన గదిలోకి వెళ్ళి పడుకుంది. అప్పటికింకా ఏదో పని మీద బయటకు వెళ్ళిన కపాలి తిరిగి రాలేదు. ఆమె అతని కోసం ఎదురు చూడలేదు కూడా. తన గదిలోకి ఎవరూ రావద్దని సేవకులను ఆజ్ఞాపించి నర్మద గదిలోకి వెళ్ళిపోయింది. తలుపులన్నీ లోపలి ప్రక్క బంధించింది. నర్మదకు ఏమీ తోచడం లేదు. పగలు కాసేపు నిద్రపోవడం వల్ల కాబోలు రాత్రి నిద్ర కూడా రావడం లేదు. ఒక మూలగా చిన్న నూనె దీపం మినుకు మినుకుమంటూ వెలుగుతోంది.
ఆ గదికి కిటికీలు గాని అల్మారాలు గాని ఏమీ లేవు. గోడలకక్కడక్కడ చిన్న చిన్న కంతలు మాత్రం ఉన్నాయి. ఈ భవనాన్ని చూస్తుంటే నర్మదకు మహామాయ క్రొత్తగా నిర్మించిన భవనాలు గుర్తుకు రాసాగినాయి. అవి కూడా సరిగ్గా ఇలాగే ఉన్నాయి. దీనిలో కూడా భూగృహం లాంటిదేమైనా ఉందేమో అనుకుంది నర్మద. ఉండడానికి అవకాశం ఉన్నట్టుగా ఆమె భావించింది. బాగా ప్రొద్దుపోవడంతో భటులు దాసీలు కూడా భోజనాలు చేసి పడుకున్నట్టున్నారు. బయట కూడా బాగా నిశ్శబ్దంగా ఉంది. ఎవరు మాట్లాడుకుంటున్న చప్పుడు కానీ తిరుగుతున్న చప్పుడు కానీ వినిపించడం లేదు. అప్పుడప్పుడు ముఖద్వారం దగ్గర కాపలా కాస్తున్న వాళ్ల మాటలు కాబోలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. నర్మద నెమ్మదిగా మంచం మీద నుంచి లేచింది. ఆమెకు ఇటువంటి భవనాలతో బాగా పరిచయం ఉంది. ఈ భవనాలలో రహస్య మార్గాలు ఎక్కడ ఏ రూపంలో ఉంటాయో ఆమెకు బాగా తెలుసు. అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె ఆ గది తలుపులను తెరిచి బయటకి వచ్చింది. అక్కడ ఎవరూ లేరు. నిశ్శబ్దమే కాకుండా అక్కడ అంధకారం కూడా తన ప్రాబల్యాన్ని చూపిస్తోంది. ఆ ప్రక్కగానే ఉన్న చిన్న గదిలోకి నర్మద ప్రవేశించింది. లోపల గడియ వేసింది. ఆ గదికి ఒక ప్రక్కగా గోడ మీద పొడుగాటి చీలిక ఉంది. అలాంటిదే మరో చీలిక గజం దూరంలో కనిపించింది. ఇది ఎక్కడికో దారి అయి ఉంటుందని నర్మద గ్రహించింది. వెంటనే నేరుగా ఉన్న ఆ భాగాన్ని నెట్టడానికి ప్రయత్నించింది. ఆ భాగం ప్రక్కకు కదిలింది. సరిగ్గా దాని క్రింద సొరంగం ఒకటుంది. దానికి మెట్లున్నాయి. నర్మద ఒకసారి 4 ప్రక్కలా చూసి ఆ మెట్లు దిగనారంభించింది. మెట్లు ఒకచోట ఆగిపోయాయి. అక్కడ ఒక గది ఉంది. నర్మద నెమ్మదిగా ఆ గదిలోకి ప్రవేశించింది. కానీ ఆమెకక్కడ ఏమీ కనిపించలేదు. ఆ గదిలోంచి మరో ప్రక్కకు తలుపులున్నాయి. నర్మద ఆ తలుపులను తెరిచి అవతలి గదిలోకి ప్రవేశించింది. నర్మద ఆశ్చర్యానికి అంతులేదు. ఆ గదిలో ఒక మూలగా ఒక దీపం వెలుగుతోంది. ఆ దీపపు కాంతిలో ఆమెకక్కడ చిన్న చిన్న కత్తుల దగ్గర నుంచి విచిత్రమైన ఆయుధాలెన్నో కనిపించాయి. ఒక నిమిషం అక్కడ ఆగి వాటి వంక పరిశీలించి చూసి ముందుకు సాగింది. ఆ గది తలుపులను తెరిచి అవతలి గదిలోకి అడుగుపెట్టింది. ఆ గదిలో మధ్యగా ఒక పెద్ద పెట్టె ఉంది. నర్మద ఆశ్చర్యంగా ఆ పెట్టె కేసి చూసింది. దానికి తాళం వేసి లేదు. ఆమె దానికి దగ్గరగా వెళ్ళి కూర్చుంది. జాగ్రత్తగా మూత తెరిచింది. ఆమె కళ్ళు ఆ పెట్టె లోపలికి తిరిగాయి. మరుక్షణంలో ఆమె ముఖాన నెత్తురు చుక్కలేదు. ఏదో బాధ ఆమె నరాలకు ప్రాకినట్టయింది. కంగారుగా ఆ పెట్టె మూత వేసేసింది. నర్మద క్షణకాలం వరకు అక్కడి నుంచి కదల్లేకపోయింది. అయినా ధైర్యం తెచ్చుకుని ఓసారి గది 4 వైపులా చూసింది. ఆ గదిలోంచి ఇక మరో ప్రక్కకు దారి ఏది ఆమెకు కనిపించలేదు. ఇక వెనక్కి వెళ్ళవలసిందేనన్నమాట. ఆమె ఒకసారి గది గోడలన్నీ తడిమి చూసింది. కానీ రహస్య మార్గం కూడా ఏది ఉన్నట్టు ఆమెకు కనిపించలేదు. గోడ పైభాగంలో ఒక చిన్న కిటికీ లాంటిది నర్మద కంటపడింది. ఆ కిటికీ గుండా అవతల ఏమున్నదో చూడాలనుకుందామే. పైకి గెంతి కిటికీ ఊచల్ని పట్టుకుంది. వాటి ఆధారంతో పైకి ప్రాకింది. కిటికీలోంచి అవతల వైపు ఆతృతగా చూసింది. అవతలి ప్రక్క కూడా మరొక గది ఉంది. ఆ గది మధ్యగా ఒక స్తంభం ఉంది. ఆ స్తంభం ప్రక్కనే కిరణ్మయి నేల మీద పడి ఉంది. ఇదంతా నర్మదకు అస్పష్టంగా కనిపించింది. చివరికి కిరణ్మయి కూడా ఇక్కడే ఉందన్నమాట. ఆమె తనలో తాను అనుకుంది. కిరణ్మయి ఉన్న ఆ గదిలోకి దారి ఎటునుంచి ఉందా అని నర్మద పరిశీలించి చూసింది. కానీ ఆమెకు ఆ కిటికీలోంచి ఏమీ కనిపించలేదు. కిటికీ దగ్గర నుండి క్రిందకు దిగింది నర్మద. ఆ గదిలోంచి వెనక్కి నడిచింది. సొరంగ మార్గం మొదట్లో ఉన్న గోడలోని భాగాన్ని యథాస్థానానికి నెట్టింది. కిరణ్మయి ఉన్న గదిలోకి దారి ఎటునుంచి ఉందా అని పరిశీలించి చూడసాగింది. అకస్మాత్తుగా ఎవరో మాట్లాడుతూ భవనంలోకి వస్తున్న చప్పుడు నర్మదకు వినిపించింది. ఆమె తన గదిలోకి గబగబా వెళ్ళిపోయింది. మంచం మీద పడుకుంది. క్రీగన్నుగా తలుపుల వంక చూడనారంభించింది. కాసేపటికి కపాళి ఆ గది ముందుకు వచ్చాడు. తలుపును కొద్దిగా నెట్టి లోపలికి చూశాడు. నర్మద నిద్రపోతుండడం చూసి సంతృప్తిగా మళ్ళీ తలుపు దగ్గరకు లాగాడు. మెల్లగా అడుగులు వేసుకుంటూ ఎటో వెళ్ళిపోయాడు. ఇదంతా మెలకువగా ఉండి నిద్రపోతున్నట్టు నటిస్తున్న నర్మద గమనిస్తూనే ఉంది. కపాళి ఏం చేయబోతున్నాడో అన్న అనుమానం కలిగింది నర్మదకి. నెమ్మదిగా మంచం మీద నుంచి లేచి తలుపుల దగ్గరకు వచ్చి ఒక రెక్క కొద్దిగా తెరిచి బయటకు చూసింది. కానీ ఆమెకెవరూ అక్కడ కనిపించలేదు. నర్మద 2 అడుగులు బయటకు వేసింది. ఒక గది చాటుగా కపాళి ఎక్కడికో వెళ్తూ కనిపించాడు. నర్మద అక్కడ కాసేపు ఆగింది.
తర్వాత నెమ్మదిగా కపాలి వెళ్ళిన వైపుకు వెళ్ళింది. ఆ ప్రక్కగా క్రిందకి మెట్లున్నాయి. నర్మద కూడా ఆ మెట్ల మీద నుంచి క్రిందికి దిగింది. మెట్ల క్రింది భాగంలో ఒక గది ఉంది. ఆ గదిలో కాసేపు నిలబడి నర్మద కపాలి వెళ్ళిన వైపు చూసింది. 2 గదులు దాటిన తర్వాత కపాలి కిరణ్మయి ఉన్న గది చేరుకున్నాడు. నర్మద కూడా ఆ గది దాకా వెళ్ళింది. బయటనే నిలబడి కపాలి ఏం చేస్తున్నాడో అని ఆతృతగా చూస్తోంది. స్పృహలేని స్థితిలో ఉన్న కిరణ్మయిని కపాలి స్పృహలోకి తీసుకువచ్చాడు. ఎదురుగా కపాలిని చూడగానే ఆమె కంపించిపోయింది. అసలే ఎడతెగని బాధలతో కృశించిపోతున్న కిరణ్మయి సరిగ్గా నిద్రాహారాలు లేకపోవడం చేత మరీ నీరసించిపోయింది. ఏ ఇకనైనా నీ పంతం మానతావా లేదా? కపాలి కిరణ్మయిని అడిగాడు. కిరణ్మయి సమాధానం ఇవ్వలేదు. అసలు అతని ప్రశ్న వినిపించుకోనట్టుగా ఊరుకుంది. కపాలి ఓసారి వికటంగా నవ్వాడు. ఇంకా ప్రతాప్ వచ్చి నిన్ను కాపాడతాడనే నీ ఆశ? ప్రతాప్ ఎప్పుడో చచ్చిపోయాడో తెలుసా? అతను కిరణ్మయి వంక చూస్తూ అన్నాడు. ప్రతాప్ చనిపోయాడన్న మాట వినగానే కిరణ్మయి మనస్సు వికలమైపోయింది. గుండె ఆగిపోయినంత పనైంది. వెంటనే మళ్ళీ స్పృహ కోల్పోయింది. కపాలి మరొకసారి వికటంగా నవ్వి వెనక్కి తిరిగాడు. అతను వెనక్కి తిరగగానే నర్మద తిరుగుముఖం పట్టింది. గబగబా అన్ని గదులు దాటి మెట్లెక్కి చివరికి తన గది చేరుకుంది. ఆ తర్వాత కాసేపటికి గాని కపాలి అడుగుల చప్పుడు ఆమెకి వినిపించలేదు. మరీ నీరసించిపోయిన కిరణ్మయిని గురించి నర్మద ఆలోచించసాగింది. శత్రువుల భవనంలో ఒంటరిగా ప్రవేశించి తానేమీ చేయలేదు. సరైన ప్రయత్నం చేసి కానీ తాను కిరణ్మయిని ఇతరులను విడిపించలేదు. ఆలోచిస్తూనే నర్మద నిద్రపోవడం వల్ల ఎప్పుడు తెల్లవారింది తెలియలేదు. తెల్లవారిన తర్వాత కాసేపటికి కపాలి నర్మద గదిలోకి వచ్చాడు. గదిలో అడుగుల చప్పుడు కావడంతో ఆమెకు మెలకువ వచ్చి లేచి కూర్చుంది. రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? కపాలి అడిగాడు. కొత్త స్థలం కావడం వల్ల కొంచెం ప్రొద్దుపోయే వరకు నిద్ర పట్టలేదు నర్మద అంది. నేను రాయదుర్గానికి బయలుదేరుతున్నాను కపాలి అన్నాడు. వెంటనే బయలుదేరండి. ఆలస్యం చేయడం శ్రేయస్కరం కాదు. నేను ఓ చోటికి వెళ్లాల్సిన పని ఉంది. కాసేపట్లో బయలుదేరతాను అన్నది నర్మద. అంత తొందర లేదులేండి. పలహారాలు తీసుకున్న తర్వాత ఇద్దరం ఒకేసారి బయలుదేరదాం. మీరు లేచి మీ పనులు చూసుకోండి అన్నాడు కపాలి. క్రమంగా 1 గంట గడిచింది. అప్పటికి 2 గుర్రాలు సిద్ధం చేయబడినాయి. నర్మద, కపాలి ఆ గుర్రాలను ఆరోహించారు. ఉత్సాహంతో గుర్రాలు ముందుకు సాగాయి. దట్టంగా పెరిగిన భయంకరంగా ఉన్న అడవిలో కపాలి ముందుకు సాగిపోతున్నాడు. గుర్రం మీద బల పరాక్రమాలలోనూ ధైర్య శౌర్యాలలోనూ అతను తక్కువ తిన్నవాడు కాదు. నదురు బెదురు లేకుండా ఒంటరిగా శరవేగంతో వెళ్ళిపోతున్నాడు రాయదుర్గం వైపు. వెంటనే వెళ్ళి మందరను విడిపించడమే అతని ఆశయం. నట్టడివిలో చెట్లు బాగా క్రిక్కిరిసి ఉన్న చోట గుర్రం అకస్మాత్తుగా ఆగిపోయింది. సవారీ గుర్రం సాధారణంగా ఏదైనా అపాయాన్ని ఆశిస్తే తప్ప ఆగిపోదు. చెట్ల చాటున గాని పొదల చాటున గాని ఏదైనా క్రూర జంతువు పొంచి ఉందేమోననుకున్నాడు కపాలి. అతని దృష్టి 4 వైపులా ప్రసరించింది. కానీ దట్టంగా ఉన్న ఆ చెట్ల వెనుక ఏముందో అతనికి కనిపించలేదు. తనకు కనిపించని దానిని కూడా తన గుర్రం పసిగట్టిందన్నమాట. సరే అనుకుని కపాలి ముందుకు సాగడం కోసం గుర్రాన్ని అదిలించాడు. కానీ గుర్రం కదల్లేదు. గట్టిగా ఓసారి సకిలించింది. అంతే. మరుక్షణంలో ఒక చిన్న కత్తి దూసుకుంటూ వచ్చి కపాలి భుజంలో దిగబడిపోయింది. కపాలి గుర్రం కళ్ళెం వదిలాడు. అకస్మాత్తుగా తగిలిన ఆ దెబ్బకు తట్టుకోలేక గుర్రం మీద నుంచి క్రిందకి దొర్లాడు. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల తన మీద ఎవరో ఎక్కి కూర్చున్నట్టు అనిపించింది కపాలికి. చూసేసరికి అతనికొక భయంకర ఆకారం కనిపించింది. ఆ స్థితిలో ఆశ్చర్యం, భయం రెండూ అతనిని వెన్నంటాయి. అందులోనూ చెప్పలేనంత ఆశ్చర్యం. కపాలి మళ్ళీ కళ్ళు మూసుకుని 1 నిమిషం ఆలోచించాడు. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి తన మీద కూర్చుని ఉన్న యమదూత వికటాట్టహాసం చేశాడు. కపాలి 2 చేతులు కదలనీయకుండా గట్టిగా నొక్కిపట్టాడు. మేధాశక్తితో ఎవరైనా యమదూతను జయించగలరేమో కానీ శారీరక బలంతో అతన్ని నిర్జించడం ఎవరికీ సాధ్యం కాదు. శారీరకంగా అతని కంటే బలమైన వాళ్ళు మరెవరూ లేరు. బలాన్ని ఉపయోగించి యమదూత చేతుల్లో నుండి బయటపడడం సాధ్యం కాదని కపాలికి తెలుసు. ఏం చేయాలా అని అతను ఆలోచించసాగాడు. నిజంగా తాను మోసపోయాడు. యమదూతను మందర చంపిందని ఆ యువతి చెప్పింది. తాను నమ్మాడు. బాగా మోసగించబడ్డాడు. ఆమె ఎవరో తనను పూర్తిగా వలలో వేసుకుంది.
యమదూతను ఇక్కడ అకస్మాత్తుగా చూడగానే తనకెంతో ఆశ్చర్యం కలిగింది. కపాళి ప్రస్తుత విషయాన్ని వదిలి వేరే విషయాలు ఆలోచించడంలో మునిగిపోయాడు. యమదూత బ్రతికి ఉన్నాడు కాబట్టి ఆ యువతి చెప్పిందంతా అబద్ధమేనన్నమాట. మందర ఎక్కడో క్షేమంగానే ఉండి ఉంటుంది. తానెక్కడికి వెళ్ళనక్కర్లేదు. తన కాగితాలను కాజేయడానికి ఇది యమదూత చేసిన కుట్ర అన్నమాట. అతనికి ఈ విషయంలో ఆ యువతి సహాయం చేసి ఉంటుంది. ఆమె ఎవరో తెలుసుకొని కసితీరా పగ తీర్చుకోవాలి అనుకున్నాడు కపాలి. యమదూత మళ్ళీ వికటాట్టహాసం చేయడంతో కపాలి ఆలోచనలు టక్కున ఆగిపోయాయి. ఏమిటి ఆలోచిస్తున్నావు? యమదూత వ్యంగ్యంగా అడిగాడు. నువ్వు మమ్మల్ని ఎలా మోసగించింది ఆలోచిస్తున్నాను. ఏమైతేనేం, నేను నీ వలలో చిక్కాను. ఇప్పుడే వేరే ఆలోచించి ఏం ప్రయోజనం లేదు అన్నాడు కపాలి. యమదూత మళ్ళీ నవ్వాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.